శ్రీనివాసరావు గారు చెప్పిన వాత పిత్త కఫాల్ని గమనించటానికి ఇది చిత్రరూపం. వారు చెప్పారు, ఆహ్, 3 వేళ్ళు మనం పెట్టి నాడిని చూసినప్పుడు మొదటి ఫింగర్ అంటే ఇండెక్స్ ఫింగర్. ఇది ఇండెక్స్ ఫింగర్. రెండవది మిడిల్ ఫింగర్. మూడవది రింగ్ ఫింగర్. మొదటి ఫింగర్‌తో టచ్ చేసినప్పుడు ఒక వేలు చివర 3 భాగాలుంటాయి. ఎడమ వైపుదొకటి, కుడి వైపుదొకటి, మధ్య భాగం ఒకటి. ఈ ఎడమ వైపులో మనకి వాత అని గుర్తించాలి. మధ్యలోది పిత్త అని గుర్తించాలి. కుడివైపు ఉన్నది కఫ అని గుర్తించాలి. ఈ కుడి ఎడమలు మారచ్చు. మీరు ఈ చిత్రాన్ని చూసేదాన్ని బట్టి అవి ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఈ వేలు గాని మనం తీసుకున్నట్టయితే ఇందులో బొటనవేలు వైపు ఉండేది వాత, మధ్యలోది పిత్త, చివర ఉండేది కఫ. దీన్ని మనం ఈ విధంగా నాడి చూసేటప్పుడు సూపర్ఫిషియల్ అంటే పై పొరలో వికృతి కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న అసమతుల్యత. లోపలగా డీప్‌గా చూసినప్పుడు, లోతైన నాడి చూసినప్పుడు ప్రకృతి ఉంటుంది. అంటే జన్మత వారు ఒక ప్రకృతితో పుడతారు. ఆ ప్రకృతి విషయాలు లోతైన నాడిలో మనం గమనించొచ్చు. వాత, పిత్త, కఫాలు. ఈ మూడిటిని ఒక్కొక్క ఫింగర్‌ని అంటే మొదటి ఫింగర్‌కి వాత తెలుస్తుంది. రెండో ఫింగర్‌కి పిత్త తెలుస్తుంది. మూడో ఫింగర్‌కి కఫ తెలుస్తుంది. ఆ వాత తెలిసే ఫింగర్‌కే కుడివైపున ఒకటి, మధ్యలో ఒకటి, ఎడమ వైపున ఒకటి. ఎక్కడ తాకుతుందో ఆ పల్స్ అనే దాన్ని బట్టి శ్రీనివాసరావు గారు అంటే మొదట వాత ఫింగర్‌లో పిత్త స్థలంలో పల్స్ తగులుతుంది అని చెప్పారు. అలాగే డీప్‌లో వాత స్థలంలో పల్స్ తగులుతుంది అని చెప్పారు. ఈ విధంగా వారు చెప్పిన దాన్ని కన్‌ఫ్యూజ్ కాకుండా టేబుల్ రూపంలో ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది.